తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోనగర్ గ్యారేజ్ ఎదురుగా ఓ లారీ, కారు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోనగర్ గ్యారేజ్ ఎదురుగా ఓ లారీ, కారు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇద్దరు వస్తుంది సార్. 5 లాగుతారు, 20 లాగుతారు వచ్చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోనగర్ గ్యారేజ్ ఎదురుగా ఓ లారీ, కారు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? విషాదం నెలకొందని చెప్పొచ్చు. తూర్పుగోదావరి జిల్లా జాతీయ రహదారి మీద కారు, లారీ ఢీకొనడంతో 5 ఈ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఏలూరు వైపు వెళ్తున్నటువంటి లారీ డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అవతల వైపుకు రావడంతో ఈ క్రమంలో విశాఖ వైపు వస్తున్నటువంటి కారును లారీ ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జవడంతో ప్రమాద సమయంలో కారులో 4 ఉండడం జరిగింది. వీరు పశ్చిమ గోదావరి జిల్లా పసివేదల నుంచి కాకినాడ వెళ్తుండడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మహిళలతో పాటు 2 పురుషులు అంటే స్పాట్ లో 3 చనిపోగా ఒకరు ఆసుపత్రికి తరలించగా మరణించడం జరిగింది. మరొకరికి ప్రస్తుతం అయితే చికిత్స అందించడం జరుగుతుంది. రాజానగరం పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైనటువంటి లారీ డ్రైవర్ ను, క్లీనర్ ను అదుపులో తీసుకుని విచారణ చేయడం జరుగుతుంది. మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. లారీ డ్రైవర్ అంటే ట్రాక్ తప్పి రోడ్డు డివైడర్ ఢీకొట్టి పక్కకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ప్రవీణ్ పగడాల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏదైతే ప్రమాద స్పాట్ ఉందో దానికి సమీపంలోని ఈ ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా 2 వాహనాలను పోలీసులు పక్కకి తప్పించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాల మీద దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం తర్వాత దీని మీద అంటే మృతుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన మీద అయితే ప్రమాదానికి కారణం డ్రైవర్ మీద, క్లీనర్ మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. గీత, అయితే గణేష్, మరి ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది కదా, అతని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మనం విజువల్స్ లో చూస్తే కారు చాలా వరకు డ్యామేజ్ అవడం జరిగింది. మాక్సిమం అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు.
మరొక 24 గంటలు గడిస్తేనే తప్పితే ఈ ప్రయాణికుడి యొక్క పరిస్థితి చెప్పలేమని చెప్తున్నారు. వెంటిలేటర్ మీద ప్రస్తుతం అయితే అతనికి చికిత్స అందించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఈ కుటుంబంలో విషాదం నెలకొనడం జరిగింది. ప్రస్తుతానికైతే ఘటనలో 4 మృతి చెందడం, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ కుటుంబం అంతా కూడా విషాదంలో నెలకొనడం జరిగింది. దీని మీద మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించడం జరిగింది. ఘటన మీద వెంటనే పోలీసులకు సహాయక చర్యలు అందించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మృతుల పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. గాయాలు పడినటువంటి తీవ్ర విషమ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే ఆదేశించారు. మృతుల కుటుంబాలకైతే సంతాపం ప్రకటించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయక సహకారం అందిస్తామని చెప్పి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. అయితే విషమంగా ఉన్నటువంటి వ్యక్తికి అయితే ప్రస్తుతం రాజమండ్రి వైద్యులు చికిత్స అందించడం జరుగుతుంది. అయితే మృతుల కుటుంబాలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని చూస్తోంది ప్రభుత్వం? అంటే ఈ ప్రమాదం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నివేదికను బట్టి ప్రభుత్వం నుంచి సహాయక సహకారాలు అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఘోర రోడ్డు ప్రమాదంగా దీన్ని మనం చూడొచ్చు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. ప్రభుత్వం పోలీసులు పూర్తి దర్యాప్తు తర్వాత ప్రభుత్వం దీని మీద ఒక ప్రకటన